హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మొన్న చూపించిన వీడియోలో మీకు ఒక 3 ఐటమ్స్ చూపించాను కదా. ఒకటి కర్రీ, ఒకటి పచ్చడి అని చెప్పి, అందులో ఒకటి సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి ఏ విధంగా చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక సొరకాయ, లేతగా ఉన్న సొరకాయ అయితే మనం పీల్ చేయని అవసరం లేదు. అదే కొంచెం సొరకాయ ముదురుగా ఉంటే కనుక పీల్ చేసేసుకుంటే బెటర్, ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడైతే ముందు సొరకాయ పచ్చడి కోసం సొరకాయ అండ్ టమాటా కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడేమో ఒక గిన్నె తీసుకుని అందులో మిర్చి ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్కన. అది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈ సొరకాయని కూడా ముక్కలుగా కోసేసుకుని మనం అందులో వేసేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కోసేసుకున్న ముక్కలన్నిటిని కూడా గిన్నెలో వేసుకుని ఫ్రై అవుతూ ఉండగా కూడా మనం రిమైనింగ్ టమాటాలు ఇవన్నీ కూడా కోసుకుని పక్కకు పెట్టుకోవచ్చు. లేదు అంటే దాంట్లోనే సొరకాయతో పాటు వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ సొరకాయలు కోయటం అనేది అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలా గిన్నెలో వేసేసుకున్నాను కదా, దీంట్లోకి ఒకసారి పైకి కిందకి ఎగరేస్తున్నారు మా అత్తయ్య. అది మిర్చి పైకి వస్తుంది. మనం కలిపితే కనుక మిర్చి మళ్ళీ అడుగునే ఉంటుంది. ఇందులోకి కొంచెం ఉప్పు వేశారు, చింతపండు వేశారు కొంచెం, దీంతోపాటు జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ అంటారు కదా, వెల్లుల్లిపాయ చిన్నుల్లిపాయ అంటారు, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి మళ్ళీ కదిలించుకోవాలి. లేదు అంటే మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అది మూత పెట్టిన తర్వాత కొంతసేపటికి టమాటా కూడా హాఫ్ కింద కట్ చేసేసి వేసేసాము, ఎందుకంటే ఇది ఉడికిపోతుంది అండ్ గ్రైండ్ కూడా చేసేస్తాం కదా, అందుకని ఇక్కడ పూర్తిగా ముక్కలని ఉడికిపోయాయి మనకి. ఇలా ఉడికిపోయిన వాటిని కొంతసేపు ఆరబెట్టుకోవాలి. వేడిగా మనం మిక్సీ పట్టకూడదు కదా, పట్టం కూడాను. సో అందుకని కొంతసేపు ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చూసేది కదా, ఇలా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుని ఎక్కువగా తిప్పకూడదండి, ఒక 2-3 టైమ్స్ అలా తిప్పి, కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా మనం దోశలోకి తినొచ్చు, రైస్లోకి కూడా తినొచ్చు. దీన్ని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుని పక్కకు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనికి చక్కగా అన్ని పోపు దినుసులు అన్నీ వేసి పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. దోశలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు, ఎందులో అయినా తినొచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.